నా వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండాలి కావేరి. ఇదే నేను కోరుకుంటాను. ఇంటి గురించి నువ్వు అసలు ఏం టెన్షన్ పడకు. నువ్విక్కడ లేకపోయినా నీ స్థానంలో నేనున్నాను, సరేనా? కావేరి, నువ్వు ఈడ గురించి ఏం రందివడకు. ఆడ మాత్రం ప్రియతోని నువ్వు జాగ్రత్త. బాను గురించి దానికి ఏం తెలవకూడదు. దానికసలు తెలవదులేమ్మా. ఇంకొక్క రోజులో ఈడదాని కథని నేను ముగించబోతున్నా. జాగ్రత్త బిడ్డా. ఉంటామ్మా. బాను గురించి మాట్లాడింది ప్రియ వినేసిందా? ఏంటి కావేరి, రేపటితో నా కథ ముగించబోతున్నాను అని మీ వాళ్లతో చెప్తున్నావు? ఏం గూడుపుటాని చేస్తున్నావేంటి? బాను గురించి వినలేదు. ఏదో ఒకటి చేయాలి కదా ప్రియా. ఆడ బోనమ్మకి మాటిచ్చినాను కదా, సంక్రాంతి వెళ్ళిపోయేలోపు నిన్ను పంపించేయకపోతే ఎట్లా చెప్పు? అయినా నీకు తెలవదా చెప్పు, నాకు మాట తప్పుడు అలవాటు లేదని. అందుకే ఏది ఏవైనా సరే నీ పంచాయితీ మొత్తం ఈసారితో ఒడిసిపోవాల్సిందే. అర్జున్ బాబుతోని దవడలు వాయించుకుని దుకాణం సర్దేనికి సిద్ధంగా ఉండు. అసలేంటి దీనికి ఎంత కాన్ఫిడెన్స్? అనే ఇంత పెద్ద పెరియ పండగ పెద్దమ్మ పుణ్యమా అని ఆఫ్టర్ లాంగ్ టైం గా చూస్తా ఉండాను. టింగ్ టింగ్. ఒరే మనవడా, రారా త్వరగా, టైం అయిపోతుంది. రా రా. అత్తయ్య, అందరం వచ్చేసాం, కానివ్వండిక. అమ్మా, ప్రియా ఎక్కడా? ఒసే మంగళ, ప్రియ ఇంకా రాలేదంటే? పిలవమన్నాను కదే, మర్చిపోయావా మతిమరుపు మంగళ? అప్పుడే పిలిచాను పెద్దమ్మగారు. ప్రియమ్మగారికి మూడేం బాలేదంట, నేను రాను పో అన్నారు. ప్రియమ్మగారు గదిలోనే ఉన్నారు బాబు. మూడు బాగాలేకపోవడం ఏంటి? నేను వెళ్ళి తీసుకొస్తాను. అన్నీ రాత్రంతా అర్జున్ బాబు కావేరి ఒకే రూమ్ లో ఉన్నారు కదా, అందుకే దాన్ని మూడు ముక్కలుదా అయిపూసినట్టుంది. అదే అన్ని పాపం ప్రియా కుళ్ళుకుంటున్నట్టుంది. ఒక నైట్ అంతా బాబుతో గడిపే ఛాన్స్ తనకిదా మిస్ అయిపోయింది కదా. అవునే. టింగ్ టింగ్. చాలి ఊరుకోవే, సిగ్గు లేకుండా. భోగి, సంక్రాంతి, కనుమ మూడో పండగ నాటికి నీ కథ ముగిసిపోవుడు పక్కా. ప్రియా, బయట భోగి సంబరాలు చేసుకుంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడున్నావు? రా వెళ్దాం. లేదు బావా, నేను రాను. ఏ, ఎందుకు రానంటున్నావు? నా మనసు బాలేదు బావా. దానికి కారణం అంటూ ఉండాలి కదా. నువ్వు కావేరి రాత్రంతా ఒకే గదిలో అదే కలిసి ఉన్నారు కదా బావా. అయితే పని వాళ్ళంతా విషయాన్ని తప్పుగా అనుకుంటున్నారు. నాకది నచ్చట్లేదు బావా, చాలా హర్టింగ్గా ఉంది. ప్రియా, వాళ్ళకి నేనేంటో తెలియదు, నీకు తెలుసు కదా. అనవసరంగా లేనిపోనివి క్రియేట్ చేయొద్దు. గదిలో మేము ఎలా ఇరుక్కుపోయామో చెప్పాను కదా. అందులో నువ్వు తప్పుగా తీసుకోవాల్సింది, హర్ట్ అవ్వాల్సింది ఏమీ లేదు. జరిగింది లైట్ తీసుకో. పద. లేదు బావా, నేను రాలేను.
అందరూ అలా అనుకోవడం నేను భరించలేకపోతున్నాను. ప్రియా నీకేమైనా పిచ్చా? వాళ్ళేదో తప్పుగా అర్థం చేసుకుంటే దానికి నేనేం చేయాలి? నీ మనసులో ఇంకా కావేరి ఉందని వాళ్ళంతా అనుకుంటున్నారు బావా. అందుకే రాత్రి జరిగింది వాళ్ళకి తప్పుగా కనబడింది. నీ మనసులో కావేరి లేదని ఇప్పుడు వాళ్ళ ముందు ప్రూవ్ అయితే గాని మీ మధ్య ఏమీ జరగలేదని వాళ్ళు నమ్మలేరు. ప్రూవ్ చేయాలా? ఏం చేయాలి? సీతమ్మ వారిలాగా అగ్నిప్రవేశం చేయాలా? కాదు బావా, ఇది నీ గదిలో దొరికింది. ఈ డైరీ కావేరితో నీ ప్రేమ తాలూకు జ్ఞాపకం. అవునా బావా? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆ విషయం అందరికీ అర్థమయ్యేలా అగ్ని సాక్షిగా నిరూపించగలవా బావా? ఏమంటున్నావు? ఈ డైరీని అందరి కళ్ళ ముందు భోగి మంటల్లో వేసి బూడిద చేయాలి. అర్జున్ బాబు, మీరు ఈడకొచ్చిండ్రా? నీ భార్య నీ పక్కనే ఉందని నాతో చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడు నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదో తెలుసా? గిది చూద్దాం. కలర్ మంచిగా ఉంది కానీ మీ అంత మంచిగా లేదు. మీ బావ నీకు తొడిగిన ఆ రింగును చూసి నా గుండె ముక్కలైపోయినట్టుగా అనిపించింది. నా గుండె చప్పుడు నీతో పంచుకోకుండా ఇంకా బతకలనేమో అనిపిస్తుంది. ఐ లవ్ యు కావేరి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? డైరీని కాల్ చేయడానికి మనసు రావట్లేదా?